నీ పేరేం పేరు? నా పేరు అచ్చయ్య. ఆ? అచ్చయ్య నా పేరు. అచ్చయ్య. ఎవరు మీది? అప్పలరావుపేట. ఏ మండల్ ఇది? నొక్కొండ మండలం. నెక్కొండ మండల్. ఓకే. ఇప్పుడు ఈ స్ప్రే చేస్తున్నావు కదా, దేని ఇది మొక్కజొన్న? మొక్కజొన్న. ఓకే ఓకే. ఏం స్ప్రే చేస్తాను? కొరాజన్ అప్సా 80. అంటే ఇప్పుడు కొరాజన్ దేనికి కొడుతున్నావు? పురుగు కొడుతున్నావు. ఓకే ఓకే. అంటే ఇప్పుడు ఈ అప్సా అని చెప్పావు కదా నువ్వు, అప్సా అనేది ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నావు? సంవత్సరం అవుతుందా? ఎవరిచ్చింది నీకు? యతిన్ బావ అప్సా ఇచ్చిండు. ఎంత? లీటరా? అర లీటరా? లీటర్. దేనికి వాడినావు నువ్వు? పొలానికి వాడినా మొక్కజొన్న. పొలానికి వాడినావు, మొక్కజొన్న వాడినావు. ఎట్లా నీకు ఏమన్నా లాభం చేకూరిందా దీనివల్ల? మంచిగా రిజల్ట్ మంచిగా కాబట్టి. అంటే ఏం రిజల్ట్? అంటే నీట్గా వస్తుంది మొక్క నీట్గా వస్తుంది. ఇంకా పిలక కూడా వచ్చింది పొలాలు వేసినప్పుడు మంచిగా. మామూలుగా వచ్చేదానికి కూడా మంచిగా వచ్చింది అన్నట్టు. ఓకే. ఇంకా దిగుబడిలో ఏమైనా తేడా వచ్చిందా? దిగుబడి అంటే గొట్ట రోగం వచ్చింది కదా, దానికి మందు కొట్టలే. ఓకే. సో మొత్తానికి అప్సా అయితే నీకు మంచిగా పనిచేస్తుందని నువ్వు అంటున్నావు, అంతేనా? ఇప్పుడు పంపు కొడుతున్నావు కదా, దీనిలో అప్సా కలిపినావా? ఎన్ని ఎంఎల్ కలిపినావు? మూత పోసిన 10 ml. 10 ml. ఓకే 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 ఓకే. నీకైతే ఈ అప్సా వాడడం వల్ల ఏ మందులైనా కలుపుకుంటే మంచిగా పనిచేస్తుంది, అంతేనా? ఓకే ఓకే ఓకే. తప్పనిసరిగా ప్రతి పంటకు వాడు. నీకు పైన స్ప్రే ముందే కాకుండా కింద నువ్వు ఫెర్టిలైజర్ వేస్తావు కదా, దాంట్లో కూడా కలిపేసుకొని నీకు మొక్క కూడా బలంగా వస్తుంది, బాగా వస్తుంది, దిగుబడి కూడా మంచిగా వస్తుంది. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ.